ఏం జరుగుతుంది ఇప్పుడు లైఫ్లో? వీడియోస్ స్టాప్ చేసేసినాం. ఎందుకంటే చాలామంది నెగిటివ్ చాలా చేశారు కదా. ఎవరు ఉంటారు కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ పడనోళ్ళు. కొన్ని దగ్గరలో కనిపిస్తుంటాయి కూడా మీరు కొన్ని కుటుంబాలకి సహాయం చేసినట్టు, బట్ స్టిల్ ఎందుకు హేట్ చేస్తున్నారు? ఇంత డబ్బులు పెట్టి హెల్ప్ చేసే పొజిషన్లో ఎవరు లేకుండే నేను వచ్చిన డబ్బులన్నీ నేను ప్రజలకే పంచిన. సో దాని మీద కన్ను ఎక్కువ పడిపోయింది. చంపేద్దామనే థ్రెట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి కదా, చాలా మందికి ఉంటాయి ఇక్కడ. చాలా ఇప్పుడు మీ మమ్మీ మీరైనా చూసుకునేది అందరు జనాలకి అంతమంది హెల్ప్ చేసినా అన్ని చేసినా, కానీ నా పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే నేను మొన్న వీడియోలో ఒక సెంటెన్స్ విన్నా మీరు చెప్తే, ఏంటంటే నేనే అంతమందికి హెల్ప్ చేశాను కదా, ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు అన్న మేము వస్తాం హెల్ప్ చేస్తామని ఎవరు చేయలేదు. హెల్ప్ మీ అన్న కానీ ఈ రోజు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు లేరు. చేద్దాము, వచ్చిన డబ్బులు వీళ్ళకే పంచేద్దాం, ప్రజలకే పంచేద్దాం అని చెప్పేసి చాలా డబ్బులు పంచిన దగ్గర. కానీ తీరా లాస్ట్కి నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు కూడా ముందు అడగలేదు. మీ తమ్ముడిని ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు? అందరు అనుకుంటారు కదా చాలా సంపాదించిండు, చాలా ఉన్నాయి అని చెప్పి. సో నా తమ్మునికే నేను సగం మంచిగా చూసుకోలేదు. దాని తర్వాత ఇక కొత్తగా ఇంకేమైనా చేద్దాము అని చెప్పేసి అనుకున్నా, పైసలు ఎగరేసిన. నా వల్ల ఎవరైనా చనిపోతే అది నా తప్పు, నేను ఎగరేసినప్పుడు. గివ్అవే అసలు ఎందుకు వచ్చింది ఈ ట్రెండ్? అసలు నేనే క్రియేట్ చేసిన అది. మీరు దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది స్విగ్గీ, జొమాటో హైదరాబాద్కి వచ్చి బతుకుతామని చెప్పేసి ఊళ్ళో నుంచి వస్తారు. వాళ్ళు మనకు ఫాలో అయ్యి ఉంటారు. వాళ్ళు కూడా మనం ఏమైనా చేద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద నేను 12 lakhs 20 lakhs ఇస్తా అంటారు నాకు బెట్టింగ్. నేను జనాలను మోసం చేద్దామని అనుకుంటే, నేను డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే. ఎంత సంపాదించారు మొత్తం యూట్యూబ్, ఇన్స్టాల్ ఇప్పటి వరకు? బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు నేను. సో దానివల్ల వచ్చిన ఫేమ్ని ఒక పొజిషన్లో తీసుకోవాలి, కానీ దాన్ని కొన్ని షోస్లలోకి వెళ్ళి, లేకపోతే కొంతమంది షాప్ ఓపెనింగ్లకు పోయి. కాదండి, అమ్మాయిల విషయంలో మీకు ఏమైనా శని పట్టుకుందంటారా? అట్లా తెలియట్లేదు. బాగానే వస్తాయి మోసాలు బాగా మనీ విషయంలోనే చేశారు మిమ్మల్ని. మనిషిగా ఎవరు ఏం చేయలేదు. మనీ విషయంలో చంపేదాకా కూడా వెళ్ళారు. చంపే వరక? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా ఫ్యామిలీకి నేను ఏం ద్రోహం చేయలేదు, నన్ను చంపితే ఏమో చూడాలి. ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీకు? యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? ఇప్పుడు ఒక మనిషికి ఆపద వచ్చిందంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ రాదు, అంత జాలిగుండా అసలుకే కాదు వీళ్ళది.